హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా మేమైతే ఐలోన్కి బోనాలు చేయడానికి అయితే వెళ్తున్నాము. సో ఇంకా ఐలోన్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ చేసేసి ఇంకా కొమరెల్లికి కూడా వెళ్తామన్నమాట. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. మేము ఎలా చేసుకుంటాము, ఏంటి పట్నాలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇంకా అవన్నీ కూడా చూపిస్తాను, చూడండి. ఇంక ఇక్కడ మార్నింగ్ వెళ్ళేసి ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ కూడా చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా సామాన్ అన్నా కూడా నేను నైటే సర్దీసి పెట్టుకున్నాను, అవన్నీ కూడా కార్లో పెట్టేసాము. సో ఇంకా కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో చూసారు కదా, ఇంకా మార్నింగే ఇంకా దీపం అయితే పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేసాము. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవబోతున్నాం అనమాట. ఇంకా టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా స్టార్ట్ అవుతున్నాము. కొంచెం ముందు కదిలి బావా, ముందు కదిలి. సో ఫైనల్గా ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంకా బయలుదేరి ముందు అలా కారు ముందు అయితే వాటర్ పోసేసి ఇంకా అత్తమ్మ అయితే కొబ్బరికాయ కొట్టింది. ఇంకా మామయ్య అయితే మధ్యలో జాయిన్ అవుతాడు అనమాట. మార్నింగే కొంచెం పని ఉంటే మామయ్య సైడ్కి వెళ్ళి వస్తానని చెప్పేసి ఇంకా వెళ్ళాడు. ఇంకా తనైతే మధ్యలో ఎక్కేసాడు ఆల్రెడీ. ఇంకా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. మేమైతే కొంచెం ఎర్లీగా బయలుదేరిపోయామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 2 వీక్సే ఉందన్నమాట ఉగాదికి. ఇంకా ఉగాది ముందు వెళ్తే చాలా రష్ ఉంటుంది. ఆల్రెడీ ఇంకా వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారనమాట ఫుల్ రష్గా ఉందని చెప్పేసి. ఇంకా చూసారా, ఫైనల్గా వచ్చేసాము. ఇంకా నేను మధ్యలో వీడియో అంటూ ఏం తీయలేదు, మధ్యలో ఆగి బావ వాళ్ళు టిఫిన్ చేసేసారు. ఇంక ఇక్కడ ఫైనల్గా అయిన వాళ్ళకైతే ఎంటర్ అయ్యాను అనమాట గుడి దగ్గరికి. సో ఇంకా అక్కడైతే ఫుల్ రష్ ఉంది, చూస్తుంటేనే అర్థమైపోతుంది. చూసారా, చాలా కార్లు ఉన్నాయి, ఫుల్గా ఉందన్నమాట రష్. ఎందుకంటే దగ్గరలో ఉగాది వస్తుంది, ఉగాది ముందే బోనాలు చేసుకోవాలి. సో ఇంక ఇక్కడ మేమైతే బోనాలు చేసి ఇంకా పట్నాలు వేసిన తర్వాత దర్శనం చేసుకొని ఇంకా కొమరెల్లికి అయితే వెళ్ళాలి. సో ఇంకా మేమైతే 3 ఇయర్స్కి ఒకసారి అయితే ఇలా బోనాలు చేసుకుంటాము. ఇంక ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా దర్వాజా ఉంటుందన్నమాట. సో ఇంక ఇక్కడ చుట్టూ వచ్చేసి లోపలంతా కూడా ఫుల్గా నిండిపోయారు పబ్లిక్ అయితే. ఇంక ఇక్కడ పక్కన పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇంకా అక్కడే కార్ పెట్టేసి ఇంకా అక్కడే బోనాలు అయితే చేయడానికి అన్నీ కూడా రెడీ చేస్తున్నాను. ఇంకా అమ్మ వాళ్ళైతే రాలేదనమాట. ఇంకా వాళ్ళు బయలుదేరేసరికి అయితే చాలా టైం పడుతుందంట. ఇంకా అందుకోసమే ఇంకా నేను వాళ్ళు వచ్చేసరికి బోనాలు అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా బోనాల కోసం అయితే ఇంకా బోనాలు కడిగేసి ఇంకా పెట్టేస్తున్నాను. సో ఇంక ఇక్కడ కంటిన్యూ చేస్తాను, చూడండి. అలాగే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. బోనాలు 1 పసుపన్నం అలాగే 1 బెల్లన్నం 2 కూడా వండేసి ఇంకా 5 రకాల కాయగూరలు అయితే వేసి ఇంకా బోనం మీదకి కర్రీ అయితే వండుతాము. ఇంకా బెల్లం చాక ఇవైతే పెడతామన్నమాట. ఇంక ఇక్కడ నేను బోనం కోసం అయితే వాటర్ పెట్టేసి బియ్యం పక్కన కడిగి పెట్టి ఇంకా బోనం కర్రీ వండడానికి కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా బంతి పూలు కూడా కూర్చాలన్నమాట. ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చాము కానీ అవి అయితే కూర్చోలేదు. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా బంతి పూలు కూడా కూర్చేసుకుంటాము. సో ఇంక ఇక్కడ చూసారా, అత్తమ్మ అయితే బంతి పూలు కూర్చుదామని చెప్పేసి ఇంక అక్కడ వేసుకొని కూర్చుంటుంది. ఇంక ఇక్కడ నేనైతే ఇక్కడ వాటర్ పెట్టేసి బోనం కోసం వాటర్ పెట్టేసి పక్కన బియ్యం కడిగేసాను. అలాగే ఇంకా 5 రకాల కూరగాయలు అయితే టమాటా, వంకాయ, కాకరకాయ అలాగే ఒక గుమ్మడికాయ అంటే ఒక 5 ముక్కలు వేస్తాము తిన్నారు కాబట్టి. ఇంకా చిక్కుడుకాయ 5 రకాల కాయగూరలు అయితే వేసి ఇంకా వండుతామన్నమాట బోనం కర్రీ. ఇంక ఇక్కడ వండేసరికి అయితే ఆల్మోస్ట్ మా అన్నీ అయిపోయాయి. గుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా బియ్యం, కొబ్బరికాయ, బస్సులు
బట్టలు అవన్నీ సర్దేసి పక్కన పెట్టుకున్నాము. ఇంకా ఇప్పుడైతే అమ్మ వాళ్ళు వచ్చారనమాట. ఆల్మోస్ట్ అంతా పని అయిపోయేసరికి అంటే ఇంక ఇక్కడ బోనాలు పుదియడం కూడా అయిపోయిందనమాట. ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి అయితే అమ్మ వాళ్ళు వచ్చారు. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళవి కూడా ఇంకా నేనే వండేసాను అనమాట బోనాలు. ఇంకా నేను వండేలోపు అమ్మ వాళ్ళ గుడి దగ్గరికి ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అన్నీ కూడా సర్దేసుకున్నారు. ఇంకా మేమైతే బోనం ముందు పట్నం వేస్తాం కాబట్టి పట్నంలోకి పసుపు అలాగే తెల్లపిండి ఇంకా పచ్చ అంటారు కదా మనకు తంగేడు పువ్వు ఆకు కూడా ఎండబెట్టి మనకు మెత్తగా పొడి చేస్తారన్నమాట. అది కూడా తీసుకొని వెళ్తామన్నమాట. ఇంక ఇక్కడ మొత్తం కూడా బండారి అంటే పసుపే వాడతారు మొత్తం కూడా. ఇంకా పుదియడానికి కూడా పసుపు వేసి ఇంకా పుదిస్తామన్నమాట. ఇంకా ఫైనల్గా ఇక్కడ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఈ లోపైతే వాటర్ పెట్టాను కదా, అవైతే ఎసరు వస్తే ఇంకా బియ్యం కూడా యాడ్ చేశాను. ఇంకొకటి పసుపు అన్నం అలాగే బెల్లన్నం వండాలి. ఇంకా కర్రీ పెట్టేస్తే అయిపోతుంది. ఇంక ఇక్కడ కూరగాయలన్నీ కూడా కట్ చేశాను. అత్తమ్మ అయితే అందులోకి పసుపు అలాగే ఉప్పు ఆయిల్ వేసి అంతా కలిపేసి ఇంకా పెట్టేస్తుంది అనమాట. ఇక్కడ గ్యాస్ మీద పెట్టేస్తాము. ఇంక ఇక్కడ నేను ఆల్మోస్ట్ పచ్చన్నం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ నేను బెల్లన్నం వండడానికి ఇక్కడ బియ్యం పెట్టేసి ఇంక ఇక్కడ బెల్లన్నంలోకి బెల్లం అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ బావకైతే ఈ మధ్యలో కొంచెం హెల్త్ అంటే కొంచెం చాతన కావట్లేదట, అందుకోసమే ఇంకా పడుకున్నాడనమాట తనైతే. సో ఇంక ఇక్కడ పిల్లలు అయితే లోపల కారులో కూర్చున్నారు. మామయ్య పిల్లలు అందరు కూడా లోపల ఉన్నారు. ఇంక ఇక్కడ మా పనులు మేము చేసుకుంటున్నాము. సో ఇంకా చుట్టూ కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అసలు వెహికల్స్ అలా చూస్తుంటే అర్థమవుతుంది కదా, చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది. ఇంకా మాకైతే ఫుల్ ఎండ్ అయిపోయింది. మేము ఇదంతా పని అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంక ఇక్కడ చూసారా బెల్లన్నం అవుతుందన్నమాట. ఇలా కొంచెం వీడియో తీయమంటే తీస్తున్నారు. ఆల్మోస్ట్ అన్నీ సర్దేసుకున్నాము. ఇంకా అదంతా కూడా వీడియో తీయలేదు. ఇంకా అన్నీ అత్తమ్మ బోనాల కోసం అయితే పువ్వులు కూర్చింది. ఇంక ఇక్కడ పుదియడం కోసం అలాగే టెంపుల్కి తీసుకెళ్ళడం కోసం పసుపు అవన్నీ కూడా సర్దేసుకున్నాము. చూసారా ఇంక ఇక్కడ బోనాలు అయితే రెడీ అయిపోయాయి. అత్తమ్మ కడిగేసి ఇంకా పసుపు పెట్టిస్తే ఇంకా నేనైతే వాటి మీద పిండితోటి పసుపుతోటి ఇంకా ఇక్కడ గీతలు అయితే వేసేస్తే ఇంకా మనకు బోనాలు అయితే రెడీ అయిపోతాయి. అవన్నీ పూజించిన తర్వాత ఇంకా బంతిపూ దండలు అయితే కట్టేస్తాము. కొంచెం ఆపు, ఇప్పుడు తీస్తాను. దీనికి 2 అయినా అంటున్నాను 5. నాన్నమ్మ చేసిన మమ్మీది ఏమన్నా ఆపాలనే మమ్మీ ఆపాలనే హాయ్ ఎప్రా అర్థమే చెప్తాడే హాయ్ అనుకుంటా రావాలి. బంతిపూ దండలు మా కాడు ఉన్నాయి. మాలు ఎక్కువ తక్కువ తెచ్చింది. కొనుకొచ్చిందా 10 రూపాయలు మామూలు అన్ని బోనాలు కావాలని చాలా కొనుకొచ్చింది. ఇయ్యరు కూర్చో పొంగుతా తీయాలి. పొంగుతానంటే అయ్యా పొంగగానే తీసి మా ఎరువేయండి ఆశ ఇడిదిరా రాలిగా వెరైటీ ఉన్నది సార్ బోనాలు.
పక్కనే తీస్తే బాగున్నది అర్జుడు అర్జుడు చెప్పు బాబు అన్ని రెడీ అయిపోయి ఎలా రావాలి కూర్చో అన్నాను కూర్చుంటావా నేనే కూర్చున్నాం అనుకుంటాను ఏం కూర్చుంటావు పట్టుకో కిందంటే కిందేనా లేవే
అప్పుడు పెట్టిన 100 కొని 400 చెప్పిన వారా బొట్లు 500 లెక్క పెట్టినంత సేపు అన్నది అత్తమ్మ నువ్వు మాయ మీ కుటుంబం బాబా వాడు ఆశ పెట్టించుకో బాబు ఇది పట్టుకో పాటువా ఇగో అమ్మ కొంగు పట్టుకో ఆగే కొంగు పట్టుకే నువ్వై 5 సార్లు వాటి మీద పట్నం మీద తిప్పు ఒక అమ్మమ్మడు నువ్వు మళ్ళా కథ నేర్చుకోవాలి ఎవరు పుస్తుంది వాడు మొదలు పుస్తుంది బుజ్జక్క కనబడుతుంది అందరూ నువ్వైపో బాబు నువ్వైపో ఎత్తు ఆగు నానమ్మ వేసిన మాయా చెయ్యి
అరే ఇట్లా వంగు వంగు ఏం కాదు అను 5 సార్లు అను అను శివ అను నువ్వు మధ్యలో పట్టినాం బావా బావా నువ్వు మధ్యలో అక్కడ పళ్ళకాడ పెట్టు పళ్ళకాన్నే పెట్టు పూజక్క పాలిగా మనం దగ్గరికి వచ్చినాం రారా గుంజితే ఇట్లా వచ్చిల్లా రాలేదా బండారి సో ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా కొబ్బరికాయలు కూడా కొట్టేసి ఇంకా మళ్ళీ మేమైతే ఒక చెట్టు దగ్గర ఆగి తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఒక పొద్దు అయితే ఏడవలేదు కదా, బోనాల ముందు కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా కొంచెం ముందుకైతే వచ్చేసామన్నమాట. అన్నీ కూడా సర్దేసుకొని ఇక్కడ మంచిగా చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చొని అందరం కూడా లంచ్ అయితే చేస్తున్నాము. ఇంకా బోనాలకు వండిన అన్నం ఉంది, అలాగే అమ్మ ఇంటి దగ్గర నుంచి అప్పాలు అలాగే పులిహోర కూడా తీసుకొని వచ్చిందనమాట. అవి అయితే తినేసి ఇంకా ఫైనల్గా కొమరవెల్లికి అయితే బయలుదేరుతున్నాము. సో ఇంకా కొమరవెల్లికి అయితే 1.5 hours అయితే పడుతుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. వ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.